మీరు మాత్రం దయచేసి నరకానికి రాకండి. ధనవంతుడు అంటున్నాడు, దయచేసి పంపించాయా. ఎవరిని? దేవుని గురించి మాట్లాడే వారిని మా ఇంటికి పంపించండి. సహోదరి సహోదరులు, నరకంలో కాలిపోతున్న వాళ్ళు ఏం కోరుతున్నారో తెలుసా? మా ఇంటికి పంపించండి, మా వాళ్లకు తెలియచేయండి. ఏమిటి? నరకం అనేది ఉందని, ఆ నరకం నుండి తప్పించగలిగినది ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని తెలియచేయండి. ఎందుకని మన కల్వరి టెంపుల్ ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్తను అందిస్తున్నాం? కారణం ఏమిటి? ఎందుకని ప్రతి రాష్ట్రంలో వారు మాట్లాడేటటువంటి భాషలోనే యేసయ్యను కూర్చున్నటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాం? కారణం ఏమిటి? ఇదిగో ఇదే కారణం. రక్షించబడిన మనకు ఒక ఆశ ఉంది. ఏమిటంటే రక్షణ లేనటువంటి మన కుటుంబ సభ్యులు రక్షించబడాలి అని చెప్పి. అంతకంటే ఎక్కువ ఆశ నరకంలో కాలిపోతున్న, తగలడిపోతున్న వారికి ఉంది. ఏమిటంటే మా వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రాకూడదు. దయచేసి వెళ్ళి మా వాళ్ళకు చెప్పండి, నరకం అనేది ఉందని, ఇక్కడికి ఎవరూ రాకూడదని.